హాయ్ యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ దాశర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. సో ఈరోజు మార్నింగ్ ఫ్రెష్‌గా నేను ఒక న్యూస్ విన్నాను. మీరైతే కరెక్ట్‌గా చెప్తారని నేను మిమ్మల్ని పిలిచాను. అల్లు అర్జున్ బీజేపీలోకి వెళ్తున్నారు. ఇంతవరకు కరెక్టా? నో. ఇది ఏంటంటే పిలుపు నిజమే. కానీ పోటీ చేయడానికో, లేకపోతే ఇంక దేనికో కాదు. చేతులూపడానికి. అది కూడా అసలెక్కడి నుంచి వచ్చిందో చెప్తా. 4, 5 ఆర్టికల్స్ నేను చూసా. సడెన్‌గా చూస్తే షాకే ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కూటమిలో పవన్ కళ్యాణ్‌తో ఒక లింక్ ఉంది. నెక్స్ట్ ఇన్‌కేస్ ఈయన బీజేపీలోకెళ్తే ఒకే వేదిక మీద ఇద్దరిని కూర్చోబెట్టాలి గదా! అసలు అదెలా ఉంటది? ఆ థాట్ ఎలా ఉంటది? అందుకే కన్‌ఫ్యూజన్ మైండ్స్‌కే కొంచెం థ్రిల్లింగ్ న్యూసే ఇది చెప్పాలి అంటే. సో, వాట్ హ్యాపెండ్ అనేది నేను పూర్తిగా చూస్తే నాకు అర్థమైంది. ఫస్ట్ వాట్ హ్యాపెండ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నంబర్ 1, బీహార్ ఎలక్షన్స్ నంబర్ 2, తమిళనాడు ఎలక్షన్స్ నంబర్ 3. ఈ మూడిటితో ఈ పదానికి లింక్ వచ్చింది. బీహార్ ఎలక్షన్స్ రేపు 6th to 11th వాళ్ళవి. ఇక అంటే జరిగేవి పోలింగ్. అక్కడ ఏమైందంటే తన పేరు తేజస్వి. తేజస్వికి మంచి మద్దతు ఉందంట. ముఖ్యమంత్రి కంటే ఇతనికి ఎక్కువ వచ్చింది. అలాంటి క్యాండిడేట్ లాస్ట్ టైం ఎవరు వినయ్ కుమార్ సిన్హా మీద ఓడిపోయాడు. ఇప్పుడు రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించింది అంటే ఆమె రేంజ్ ఎలా ఉంటుంది? ఆమె కూడా అలాంటి రేంజే ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. అట్లా ముఖ్యమంత్రి పోటీ క్యాండిడేట్నే ఓడించగలిగావంటే నువ్వు చాలా పెద్ద ఇది అని ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు లాస్ట్ టైం. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న కాలంలో అనుకోకుండా ఒక పెద్ద ఈవెంట్ జరిగింది బీహార్ పాట్నా. ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చూడని ఈవెంట్. అది ఏ పబ్లిక్ ఈవెంటో, పొలిటికల్ ఈవెంటో, ఇంకే ఈవెంటో కాదు, ఒక సినిమా బేస్డ్ ఈవెంట్. ఆ సినిమా బేస్డ్ ఈవెంట్కి సంబంధం లేకుండా పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో హీరోయిన్ వచ్చి అట్లా కూర్చున్నారు. 7.5 లక్షల మంది జనాలు వచ్చారు. ఆ 7.5 లక్షల మంది జనాల్ని ఆ డిప్యూటీ సీఎం కలలో కూడా ఎప్పుడు చూడలే. అబ్బా ఇంతమంది వచ్చారు అని. హీ ఎక్స్పీరియన్స్డ్ దట్. సో ఫస్ట్ టైం తను ఏం చేశాడు అంటే ఆ వేదిక పైన 7.5 లక్షల మంది మీద ఆయన మాట్లాడాడు ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా మాట్లాడి వాళ్ళందరినీ పరిచయం చేసుకొని ఆయన కూడా ఫుల్ హ్యాపీగా ఏ పుష్ప హే హే రపా రపా హే అనుకుంటూ ఏదో మాట్లాడేశాడు. ఆ ఈవెంట్ సక్సెస్ అయింది. ఆయనకు ఆ జనాలు చూస్తే నచ్చింది. అందరికి పరిచయం చేశాడు అల్లు అర్జున్ని. హీఈస్ హ్యాపీ ఓవరాల్. ఆ ఈవెంట్ బే చేసుకొని అక్కడ వాళ్ళు అంబులెన్స్లు పెట్టారు, ఫైర్ ఇంజన్లు పెట్టారు, నీట్గా ఆర్గనైజ్ చేశాడు. ఇంతమంది వస్తారని చెప్పి వెనకాల జైంట్ వీల్, క్రాస్ వీల్ అవి కూడా పెట్టారు. అంత పెద్దగా రన్ అయింది. సంబంధం లేకుండా పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో వస్తే. సో అది ఎక్స్పీరియన్స్. అండ్ తొక్కిసలాటలు లాంటివి ఏం అవ్వాలా, నీట్గా అయిన సక్సెస్ఫుల్ ఈవెంట్ విత్ హ్యూజ్ క్రౌడ్. అప్పుడు ఈయన ఏం అడిగాడంటే ఈసారి తేజస్వికి మద్దతు ఉంది, బీజేపీకి సినీ గ్లామర్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో. అప్పుడు లాస్ట్ టైం ఓ రప్ప గై వచ్చాడు కదా మన దగ్గరికి. ఆయన సినిమా రిలీజ్ ముందు వచ్చాడు. తర్వాత మనందరూ సినిమా హిట్ చేసి పెట్టారంటే ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ఒకవేళ ఇలా చేరుపడానికి వస్తే మళ్ళీ అంతమంది జనాలు వస్తారు, నా స్పీచ్ వింటారు, మేబీ నాకేమన్నా ఉంటుందేమో అని తన అసిస్టెంట్తో అడిగాడట. అప్పుడు తన అసిస్టెంట్ ఎంక్వైరీ చేసి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా న్యూస్లు మనకు తెలిసినట్టే, వస్తాడు. ఎందుకు వస్తాడు? గతంలో కూడా ఎలక్షన్ టైంలో ఈయన వెళ్ళాడు. అక్కడ కూడా అప్పుడు ముఖ్యమంత్రి కంటెస్టెంట్కి పోటీ చేసే వ్యక్తి వచ్చే టైంలోనే ఈయన ర్యాలీ జరిగింది. ఆ టైంలో చేతులు ఊపడానికి వెళ్ళాడు, జనాలు వచ్చారు అని చెప్పాడు. ఓ నైస్. ఈయన మీద ఇంకో కేసు కూడా ఉంది, తొక్కిసలాట కేసు. ఈయన ఏదో చేస్తే అవును. అది ఒక మనిషే తొక్కిసలాటలో చనిపోయినప్పటికీ అసెంబ్లీలో ముఖ్యమంత్రే మాట్లాడగలిగే 1.5 అవర్ మాట్లాడగలిగే టాపిక్ లాగా అయింది. అప్పుడు నేషనల్ వైజ్గా బాగా ఇదైపోయాడని కూడా చెప్పాడు. ఓకే. సో ఇంత ఉందంటే అందుకే మేబీ ఆయనలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి 1.5 అవర్ మాట్లాడాడంటే ఆ క్యాండిడేట్ గొప్పదనం ఏంటి? ఖచ్చితంగా మన దగ్గరకొస్తే బావుండు, ఒకసారి రిక్వెస్ట్ చేయని చెప్పి ఆయన అమిత్ షాకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అమిత్ షాకి వచ్చిన థాట్ ఏంటి నెక్స్ట్, ఆయన ఎప్పుడూ సినిమా సెలబ్రిటీలని కలవడానికే ఇష్టపడతారు. ఎన్టీఆర్‌ని కూడా కలిసాడు. అందరిని కలుస్తా ఉంటాడు, వాళ్ళకిష్టం. అండ్ 'పుష్ప' హిట్ తర్వాత కూడా ఆయన మోడీని కలవడం. నెక్స్ట్ వాళ్ళ కనకరత్నమ్మ గారు చనిపోయినప్పుడు మోడీ గారు ట్వీట్ పెట్టడం. ఈ ఈ లింకులన్నీ కుదిరాయి. ఇప్పుడు మనం చెప్పేదంతా ఈ ఆర్టికల్ రాసినోడే, వాళ్ళ తెలివితేటలే. మన ఇదేం లేదు. ఈ లింకులన్నీ పెట్టేసి ఆ తర్వాత అమిత్ షా చెప్పాడంట మోడీకి, దిస్ గై ఈజ్ వెరీ గుడ్, సజెస్టబుల్ ఫర్ తమిళనాడు ఎలక్షన్స్. తమిళనాడులో స్టాలిన్ వర్సెస్ విజయ్
విజయ్‌ని చూడ్డానికి జనాలు వచ్చేస్తున్నారు. తొక్కిసలాటలో చచ్చిపోతున్నారు 40,000 మంది, 50,000 మంది. అలా చనిపోయినప్పటికీ కూడా అంతమంది వస్తున్నారంటే మరి మన బీజేపీ అక్కడ ఉండాలంటే కనీసం కొద్దో గొప్పో రావాలి అనుకుంటే, ఈ క్యాండిడేట్‌తో మనం ప్రచారం చేయించామనుకోండి, కొద్దో గొప్పో మైలేజ్ వస్తదేమో మేబీ అని చెప్పేసి ఆయన అనుకున్నట్టుగా ఈ ఆర్టికల్స్ అందరూ రాశారు.